హలో అండి, నేను డాక్టర్ నైని, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే, చాలామంది కపుల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తుంటారు. సో కామన్గా వాళ్ళకు ఉండే ఒక డౌట్ ఏంటంటే, వాళ్ళు ఇంతవరకు పిల్లలు కాకుండా గర్భనిరోధక మాత్రలు, కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేస్తుంటారు అనమాట. సో దానివల్లనే అవి ఆపేసిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఆ పిల్స్ వాడడం వల్లనే ఇప్పుడు ఫర్టిలిటీ సమస్యలు వస్తున్నాయా, లేకపోతే దానివల్లనే ప్రెగ్నెన్సీ డిలే అవుతుందా అని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయన్నమాట. సో దీని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో యూజువల్గా ఈ గర్భనిరోధక మాత్రలు అంటే కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి ఏంటంటే, ఇవి ఎలా పనిచేస్తాయి, అసలు ఏంటి ఈ పిల్స్ అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో ఈ గర్భనిరోధక మాత్రలు ఏంటంటే, ఇవి నథింగ్ బట్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోనల్ పిల్స్ అన్నట్టు. అంటే ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి న్యాచురల్గా మన బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్. సో ఈ హార్మోన్స్లో తేడాల వల్ల మనకి ఏంటంటే, అవి మన బాడీలో జరిగే ఫ్లక్చుయేషన్స్ అంటే నెల నెల జరిగే మార్పుల ద్వారా మన బాడీలో ఏమవుతుందంటే, ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ లెవెల్స్ని బట్టి మన బ్రెయిన్ కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. అవి మళ్ళీ అండాశయాలపైన పనిచేసి ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ రిలీజ్ అవుతాయి. సో ఇలా ఒక విషయ సర్కిల్ లాగా మన బాడీలోనే ఈ హార్మోనల్ కంట్రోల్ అనేది ఉంటుందన్నట్టు. సో దానివల్ల అండం విడుదల అవ్వడము, ఫర్టిలైజేషన్ జరగడము, ఇంప్లాంటేషన్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. సో ఎప్పుడైతే ఈ హార్మోన్స్ అనేవి మనం బయట నుంచి ఇస్తున్నామో, ఈ మాత్రలు మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఓకే బాడీలో ఆల్రెడీ మనకి హార్మోన్స్ అనేవి లెవెల్స్ అనేవి ఉన్నాయి, ఇంకా నేను పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పి సిగ్నల్స్ ఆపేస్తుంది. సో ఆ విధంగా ఏమవుతుంది అని అంటే, గర్భసంచి అంటే అండాశయాలలో అండం విడుదల అనేది, ఓవులేషన్ అనేది ఆగిపోతుంది అన్నట్టు. సో అలా ఓవులేషన్ అనేది జరగదు. అది ఫస్ట్ యాక్షన్ అన్నట్టు. సెకండ్ ఏంటంటే, ఈ హార్మోనల్ ప్రభావం వల్ల గర్భసంచి ముఖద్వారం అంటే సర్విక్స్ భాగంలో కొన్ని రకాల సిక్రిషన్స్, మ్యూకస్ అనేది ఉంటుంది. సో ఈ మ్యూకస్ అనేది థిక్ అయిపోతుంది అన్నట్టు. సో ఎప్పుడైతే భార్యాభర్తలు కలిసినప్పుడు ఈ స్పర్మ్ అనేది వెజైనల్లో డిపాజిట్ అయినప్పుడు ఈ స్పర్మ్ సెంటర్ కాకుండా అవి ఆపేస్తుంది అనమాట. థర్డ్ యాక్షన్ వచ్చేసి, ఈ పిల్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే, గర్భసంచి లైనింగ్ అనేది ఉంటుందో అది బాగా థిన్ అయిపోతుంది అనమాట. సో అలా థిన్ అవ్వడం వల్ల ఇంప్లాంటేషన్ అనేది జరగదన్నమాట. సో ఇది ఈ గర్భనిరోధక మాత్రలు మెయిన్గా 3 రకాల యాక్షన్స్ ఉంటాయి దీనికి. ఒకటి, అండం విడుదలని అడ్డుకోవడం అంటే ఓవులేషన్ని ఇన్హిబిట్ చేయడము. సెకండ్, సర్వైకస్ మ్యూకస్ని థిక్కెంచేసి స్పర్మ్స్ ట్రాన్స్పోర్ట్ని అడ్డుకోవడము. థర్డ్, ఇంప్లాంటేషన్ని అడ్డుకోవడం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఈ హార్మోన్స్ ప్రభావము ఎన్ని రోజులైతే వాడతారో అంతవరకే, అప్పటి వరకే వాటి యాక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పిల్స్ మానేస్తారో మళ్ళీ రొటీన్గా మళ్ళీ మన బాడీలో జరిగే చర్యలన్నీ క్రమంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ రకంగా మనకి ఈ పిల్స్ ఆపేసిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదు అని అనుకోవడం ఒక అపోహ మాత్రమే. కాకపోతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కొన్నిసార్లు ఈ పిల్స్ అనేవి కాంట్రాసెప్టివ్ పిల్స్ లాగా కాకుండా వేరే సమస్యలకి కూడా ఇవి యూజ్ చేస్తుంటాం. అంటే బేసిక్గా కొంతమందిలో ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీసీఓ వాళ్ళలో ఇర్రెగ్యులర్ సైకిల్స్, లేదంటే హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి, ఫైబ్రాయిడ్స్, ఎడినోమైసిస్, ఇలా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళలో హెవీ బ్లీడింగ్, ఇలాంటి టాబ్లెట్స్ అనేవి సజెస్ట్ చేస్తాం అనమాట. సో ఇవి దానికి కూడా పనిచేస్తాయి. సో ఎప్పుడైతే ఈ టాబ్లెట్స్ ఆపేస్తారో మళ్ళీ వాళ్ళకు సేమ్ అంతకుముందు ఉన్న ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. సో దానివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం లేట్ అవుతుందేమో, కానీ ఈ పిల్స్ వాడి మానేసినంత మాత్రాన ప్రెగ్నెన్సీ, ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి అని అనుకోవడం మాత్రం నిజం కాదు. ఇంకొకటి ఏంటంటే, కొంతమందిలో చాలా ఎక్కువ సంవత్సరాలు ఈ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో అలా వాడిన వాళ్ళకి ఏమవుతుందంటే, ఆ టాబ్లెట్స్ ఆపేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఓవులేషన్ నార్మల్కి రావడానికి అట్లీస్ట్ ఒక 1 to 2 months పడుతుంది. అంతేగాని కంప్లీట్గా ఈ పిల్స్ వాడడం వల్ల ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పి ఎక్కడా లేదనమాట. సో మీరు దీని గురించి ఉన్న సందేహాలు ఇంకా ఏమైనా ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు. సో కానీ ఏమాత్రం భయపడకూడదు. కానీ ఎప్పుడైనా మీకు ఈ పిల్స్ వాడడం అవసరమా లేదా, మీరు వాడొచ్చా లేదా, ఎందుకంటే కొన్ని రకాల కాంప్లికేషన్స్ అలా ఉన్న వాళ్ళు ఈ పిల్స్ వాడకూడదు అనమాట. సో మీ విషయంలో ఈ పిల్స్ వాడొచ్చా వాడరాదా అనేది కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి మాత్రమే వాడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.